నెక్స్ట్ ఏంటో చూడు. కాదు ప్రభా, నువ్వు మొరాయించావు అనుకో తీసుకెళ్తాడు. చూడు, నా జీవితంలో కూడా నేను అనుభవించా. మా నాన్న కన్ను మూసినప్పుడు నేను అనుభవించా. ఇదే ఏప్రిల్ నెలలో కూతురు చూపించాడు ఆయనకి. వెళ్ళి పలకరించుకోపో, మాట్లాడుకో, నా బంగారు కూతురు, నా ముద్దుల కూతురు అన్నాకపో అంటే అప్పుడు ఈయన పోలా. ప్రభా, భూమి మీద ఉన్నప్పుడు నా బిడ్డని ఎప్పుడు అంత సంతోషంగా చూడలేదు. ఈరోజు ఆ బిడ్డను చూస్తున్నాను, నేను వెళ్ళి కనపడ్డానంటే మళ్ళీ వేదన పడుతుంది. వద్దు ప్రభా, కానీ ఇది చాలా రమ్యంగా ఉంది ప్రభా, నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇంకొంతకాలమైన తర్వాత నేనే నిన్ను తీసుకొస్తా ఇక్కడికి. ఇంకా నువ్వు భూమి మీద ప్రకటించాల్సిన ప్రదేశాలు, ఇంకా నువ్వు భూమి మీద చేయాల్సిన సేవ కొంత ఉంది. నీ ద్వారా ప్రకటన విని రక్షణ పొందాల్సిన ఆత్మలు ఇంకా చాలా ఉన్నాయి. వెళ్ళు. నీ సేవ సంపూర్తయినప్పుడు నేనే నిన్ను తీసుకొస్తాను, నేను ఇక్కడ చేరుస్తాను, వెళ్ళు అన్నాడు. మోకాళ్ళ మీద తెలివి వచ్చింది ఆయనకి. మోకాళ్ళ మీదనే ఉన్నాడు, తెలివి వచ్చింది. ఆ తర్వాత ఆ కాళ్ళు మళ్ళీ నార్మల్ పొజిషన్ రావడానికి చాలా టైం పట్టిందంట. ఆ విధంగా సెట్ అయి ఆ తర్వాత మరి ఎక్కువగా ఆయన సేవలో వాడబడ్డాడు. దేవునికి మహిమ. నా విషయంలో కూడా దేవుడు అలాంటి కార్యమే చేశాడు. ఏప్రిల్ 17 నేను ఆత్మీయంగా పుట్టినరోజు. ఈరోజు ఎంత డేటు? 12, 13, 12. వచ్చే 17 నేను బాప్తిస్మం పొందిన రోజు, ఆత్మీయ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం మా నాన్న నా మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాడు, నాకు అలవాటు. 2015 డిసెంబర్ 9 ఆయన కన్ను మూశాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. 2016 ఏప్రిల్ 17వ తారీఖున నేను ఆయన ఫోటో ముందుకు వెళ్ళి నిలబడి జస్ట్ ఒక మనసులో అనుకున్న, బయటికి కూడా అన్నా. ప్రతి సంవత్సరం నా మీద నా తండ్రి చేయి ఉంచేవాడు. ఎంతమంది మనుషులున్నా నాన్న అనే ఆ మెట్టు ఎవడూ భర్తీ చేయలేడు, ఒక్కడు నీవు తప్ప. నీ తర్వాత నాన్న స్థానం నాన్నదే, ఇంకా అది ఎవ్వరూ భర్తీ చేయలేని స్థానం. గనుక ఈరోజు నుంచి ఇక ఆయన నా మీద చేయి ఉంచాడు కదా. ఆయన మనసులో నేను ఆలోచన, నువ్వు తలుచుకుంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళగలవు, లేదా నా నిమిత్తము ఆయన ఇక్కడికి తేగలవు. సౌలుతో మాట్లాడటానికి సమూయేలుని తెచ్చినోడివి నువ్వు చేయగలవు, నీకు కందేముందులే అని 2 కన్నీటి చుక్కలు రాల్చి వెళ్ళా. అదే రోజు రాత్రి నా దర్శనంలో ఆయన వచ్చాడు, మా నాయనే వచ్చాడు. ఆయన వృద్ధాప్యంలో కన్ను మూశాడు, కానీ చాలా దాదాపు ఒక 30-35 సంవత్సరాల ప్రాయంలో ఒక వ్యక్తి ఎలా ఉంటాడో ఆ విధంగా అంత హుషారుగా, అంత యాక్టివ్గా చక నడుచుకుంటా నేనున్న దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నైట్ టైం ఆయన ముఖం ఎంత సీరియస్గా ఉందంటే, భూమి మీద ఉన్నప్పుడు నేను నా వైపు ఆయన ఆ విధంగా చూడటం ఎప్పుడు చూడలే. అంత తీవ్రంగా, అంత చిరాగ్గా. కానీ నిజం, నేనేం చేస్తున్నాను, ఆయన చనిపోయాడని తెలుసు కదా, ఆయన వచ్చాడని నేను ఎగురుతున్నా. మా నాన్న వచ్చాడు, మా నాన్న బ్రతికున్నాడని. అంటే ఆయన చనిపోయింది కల, ఇది వాస్తవం అనుకుంటున్నా అని సంతోషపడుతున్నా. ఆయన ఏం మాట్లాడలా, ముఖం చిరాగ్గా పెట్టి కూర్చున్నాడు. ఆయన కూర్చుని మళ్ళీ నాకు వెళ్ళి చూశాడు. ఆ ఎగిరే నేను ఆగి మ్యాటర్ అర్థం చేసుకున్నా. జస్ట్ ఒక 2 నిమిషాలు నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ఏమర్థమైందంటే, ఆయన నోరు తెరిచి మాట్లాడకుండా ముఖంలోనే నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, వాక్యము ఎరుగని వారి వలె నువ్వు ప్రవర్తిస్తావా? నీకు వాక్యం తెలియదా? దేవుడు తన గ్రంథమందు చెప్పినటువంటి పరదైస్ ఒకటి ఉందని, మృతుల ఆత్మల విశ్రమ స్థానమని, నిద్రించిన వారు అక్కడ ఉంటారని, తర్వాత మీ పరిచర్య పూర్తయినాక మీరు అక్కడికి చేరతారు లేదా రాకడలు ఎత్తబడతారని గ్రంథస్థం చేయబడలేదా? లేఖనం స్పష్టంగా చెప్పలేదా? ఆత్మీయ ప్రగతి పొందిన వాడివిగా నువ్వు ఉండి నువ్వు కూడా చిన్న పిల్లవాడిలాగా అలా ఫీల్ అవ్వటం యుక్తమా?
ఇంకా నా సాంగత్యాన్ని ఆశిస్తావా? నువ్వు ఐక్యత చెందాల్సింది ఆయనతో కదా, నువ్వు కోరుకోవాల్సింది ఆయన సహవాసాన్ని కదా, ఇంకా నా వైపు చూస్తావా? ఇవన్నీ కనపడ్డాయి ఆ ముఖంలో. మాట్లాడాల మళ్ళీ ఎంత ఎలాగొచ్చాడో నాకు ఈ మ్యాటర్ అర్థమైనాక నేను నిలబడ్డా సైలెంట్గా, చకా నడుస్తూ వెళ్ళిపోయాడు ఆయన. మీకేమర్థమైంది? మనం ఆయనకి చిరాకు తెప్పించామనుకో, అవసరమైతే చచ్చిన వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళి చూపిస్తాడు బతికున్న నిన్ను. ఎందుకు? ఆయనకు సమస్తము సాధ్యం. దినకరన్ సాతానుతో సవాలు విసిరాను, సిగ్గుపరుస్తావా? ఈరోజు నీ విషయంలో కూడా, మన విషయంలో కూడా కొన్నిసార్లు శత్రువుతో సవాల్ విసిరి కొన్ని కఠినమైన పరిస్థితులు మనకు అనుమతించినప్పుడు దేవుని సవాల్ నిలబెట్టే వారంగా ఉండాలి, కానీ సిగ్గు తెచ్చేటట్టు మనం నడుచుకోవద్దు. ఆల్రెడీ అనుభవాల్లో ప్రయాణం చేస్తున్నాం. నిందలు, అవమానాలు, అప్పులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వ్యాధులు, శోధనలు. కానీ వీటన్నిటిలో ఉండి ఏమేం పలికాడో మర్చిపోవద్దు. ఏమన్నాడంటే, ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన లెక్కలేనన్ని అద్భుతమైన కార్యములను, మహత్కార్యాలను, సూచక్రియలను చేయ సమర్థుడు. లే ఇంక పైకి. ఏబు పలికింది వృధా పోలేదు, అక్షరాలు అదే జరిగింది. సాతాను కొన్ని శోధనలు తెచ్చాడు, ఉన్నయన్నీ పోయినాయి. దేవుడు ఒక అద్భుతం చేశాడు, పోయిన వాటికి రెండంతలు తిరిగి వచ్చాయి. దేవుడు ఒక అద్భుతం చేశాడు, పోయిన దానికి ప్రతిగా రెండంతలు తిరిగి ఏబుకు లభించింది. ఆయన విషయంలో ఏబు స్పందన ఎలాగుందో మన స్పందన కూడా ఆ విధంగానే ఉండాలి. భక్తులు దేవునితో ఎలాంటి అనుబంధాన్ని మెయింటైన్ చేశారో ఒకసారి పరిశీలించుకుందాం. ఈరోజు నీవు నేను ఎదుర్కొంటున్న చేదైన అనుభవాల్లోంచి మధురమైన అనుభవాల్లోకి నడిపిస్తాడు ఆయన. ఆయన ముందు పర్వతాలు బోర్ల పడతాయి, మెరకలు పల్లాలు అవుతాయి, కరుకు మార్గాలు, వంకర మార్గాలు తిన్ననివి అవుతాయి. ఎందుకంటే నీ ముందు ఆయన నడుస్తున్నాడు, నీ ముందు ఆయన ఉన్నాడు. నువ్వు ఆయన ప్రియమైన బిడ్డవి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్నే కాదు, నువ్వు నా అనుకున్న వారిని అందరినీ ఆయన ప్రేమించే ఉన్నాడు. నువ్వు కోల్పోయిన వారిని కూడా ఆయన ప్రేమించే ఉన్నాడు. నువ్వు మిస్ అయిన వారిని దేవుడు మిస్ అవ్వలేదు, దేవుడు తన దగ్గర కలిగి ఉన్నాడు. ఒకరోజు వస్తుంది, తప్పకుండా నువ్వు వారిని కలుసుకుంటావు. నేను కోల్పోయిన నా వారిని, నువ్వు కోల్పోయిన నీ వారిని అందరం కలుసుకుంటావు. అంతేకాదు, సదాకాలం వారితో మనతో వారు కలిసి అందరము ప్రభువుతో కలిసి ఉంటాం. కాబట్టి దేన్ని బట్టి కూడా కృంగిపోవద్దు, ధైర్యపడొద్దు, అవిశ్వాసులుగా వ్యవహరించొద్దు. ఈరోజు ప్రార్థన చేద్దాం. అవును దేవా, నువ్వు మహావివేకవంతుడివి, నువ్వు మహావివేకివి, అధిక బల సంపన్నుడివి. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నేను కృంగిపోయి కొన్ని మాటలు మాట్లాడాను, నన్ను క్షమించు. నా విషయంలో నా ప్రభు నువ్వు ఆలోచిస్తున్నావని, సంభాషిస్తున్నావని, సాతానుతో సవాలు విసిరావని, నా జీవితంలోని పరిస్థితులని నా మేలు కొరకే కలిపి రప్పిస్తున్నావని అనేక సంగతులు ఈరోజు నాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు. నేను ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నిటి వెనుక నీ అనుమతి ఉంది, నీ హస్తం ఉంది. అనుమతించిన నువ్వే వాటిని తొలగిస్తావు. పర్వతాలుగా నా ముందు అడ్డంగా ఉన్న వాటిని బోర్ల పడగొడతావు. వాటికి తెలియకుండానే వాటిని తీసివేయగలవాడివి. నా మీద భారంగా ఉన్న ప్రతి కొండలాంటి సమస్యను, బండలాంటి సమస్యను, ప్రతి భారమును నాకు తెలియకుండానే దాన్ని తీసివేసి నాకు విడుదలిచ్చే దేవుడవు. నీకు స్తోత్రములయ్యా. నా నోటి మాటలతో ఎక్కడన్నా నిన్ను నొప్పించి ఉంటే క్షమించండి. నా హృదయాలోచనలు ఎక్కడన్నా నేను అభ్యంతరపరిచి ఉంటే మన్నించండి. ఏబు అడిగినట్టు అడుగుతున్నాను. జ్ఞానము లేని దాననై, జ్ఞానము లేని వాడనై నా శక్తికి మించిన ఆలోచనలు మాట్లాడాను. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను, క్షమాపణ కోరుకుంటున్నాను. దేవా, మహావివేకి, నా జీవితం నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ చిత్తమే సిద్ధించుగాక.
నీ ఆలోచనే నెరవేరునుగాక, నువ్వు అనుకున్నవే జరుగునుగాక, నీ తలంపులే నెరవేరుగాక, నీ ఉద్దేశాలే సఫలమగునుగాక. నా ఇచ్చలు, ఆలోచనలు, వాంఛలు, కోరికలు అవన్నీ నీ చిత్తమై ఉంటేనే నెరవేరాలి, లేకపోతే అవి ఘోరంగా ఓడిపోవాలి. నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ చిత్తమే మాలో నెరవేరాలి. ఎందుకంటే నువ్వు మహాజ్ఞానవంతుడు కనుక. యేసు నామములో కృతజ్ఞతలు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనసును, సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధాలు నీవు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు, రక్షించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు వచ్చిన వాళ్ళలో ఎవరైనా రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు ఉంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని రాజ్య వారసులు కావాలనుకుంటే చూడండి, కొద్దిపాటి ఎండకి నోళ్లు తెరుస్తున్నాం, కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఆయన రక్తంలో పాపాలు కడుక్కోకపోతే అగ్ని ఆరదు, పురుగు జావదు నరకంలో. జాగ్రత్త. ఆశీర్వాద ప్రార్థన వద్దా? కావాలా? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి ఆయన రాక పర్యంతం, నిత్యత్వంలో మనం చేరు పర్యంతం మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకేచే యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో తెచ్చిన నూనె నీ రక్తంగా మార్చి రోగులైన వారికి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ప్రతికూలతలన్నిట కూడా నీ హస్తం ఉందని, జరుగుతున్న సమస్యలన్నిటి వెనుక నీ అనుమతి ఉందని, మమ్మల్ని ప్రక్షాళన చేయటానికి, ఏవును శుద్ధి చేయటానికి తీర్మానం తీసుకున్నట్టు మమ్మల్ని కూడా శుద్ధి చేస్తావు. ఈ వేదనలన్నీ మాకు ఆశీర్వాదాలుగా మారతాయని నమ్ముతూ నా బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. నేను కూడా నీ చేతికి అప్పగించు. తిరుగు ప్రయాణంలో బిడ్డలు క్షేమంగా గృహాలకు చేరాలి. ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా కాపాడు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు రక్షణ పొందక ఎంతమంది ఉన్నారో, నరకపాత్రుల ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా దర్శించి రక్షణలో నడిపించి నిత్య జీవానికి వారసులుగా చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. సంతోషంగా బయలుదేరండి. వెళ్ళేటప్పుడు ప్రయాణంలో నిదానంగా వెళ్ళండి. జాగ్రత్త. చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకొని ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో కృంగిపోకండి. నీ దేవుడు ఎవరు? జ్ఞానవంతుడు, వివేకవంతుడు గనక ఆయన చేతుల్లో నీ లైఫ్ ఉంది గనక నీ చేయి దాటిపోయినా దేవుని చేయి దాటిపోదే. ఇది కూడా అది గ్రహించి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగు. ఈరోజు నీ వైఫల్యాలని భవిష్యత్తు విజయాలుగా ఆయన మారుస్తాడు. ఏబు భార్య చావు అంది. నిజంగా చచ్చిపోతే 10 మంది పిల్లలు ఎట్లా ఆమెకి? మళ్ళీ పనికిరావు చావు అన్నవాడే బ్రతికాడు, బాగుపడ్డాడు. నువ్వు చావు అన్న ఆమెనే స్వీకరించి ఆమెతో మళ్ళీ 10 మంది బిడ్డల్ని కన్నాడు. కొన్నిసార్లు తెలిసి తెలియక మనం శ్రమలో ఉన్న మన వారిని, పిల్లల్లో, భర్తనో, భార్యనో, ఇంటి వారినో చావు 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 అంటాం. నిజంగా వాళ్ళు చేస్తే తప్పు. నువ్వు శ్రమలలో ఉన్న ఒకటే డైలాగ్, ఈరోజు నేను ఇలా ఉన్నాను కానీ నా దేవుడు లెక్కలేనని ఆశ్చర్య